సో చూసారు కదా ఎంతసేపు ఆమె మాట్లాడుతున్న బాధ అంతా. వీళ్ళు దాదాపు 30-40 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారట. సో మధ్యలో కొంతమంది ప్రైవేటు నాయకులు వాళ్ళ మనుషుల్ని పంపించి కూడా ఇక్కడ వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేసిరట. సో అప్పటి నుండి 20 రోజుల నుండి ఇదే టెంట్లు వేసుకొని వర్షాలు పడతా ఉన్నాయి. వరుసగా దాదాపు ఒక వారం రోజుల నుండి కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలను కూడా లెక్క చేయకుండా మాకు న్యాయం జరగాలంటే చెప్పి ఇక్కడ వాళ్ళు కూర్చున్న పరిస్థితి. చిన్నపిల్లలు కూడా మేము ఆ రోజు మమ్మల్ని కొట్టడానికి వస్తే మా నాన్న వాళ్ళని జైల్లో వేశారని వాళ్ళు ఇందాక ఏడుస్తున్న పరిస్థితి. చెప్పు నాన్న, ఏమైంది అసలు ఆ రోజు జరిగిందేంటి ఇప్పుడు చెప్పు. అన్న కాదన్న, నాకైతే ఇప్పుడు నా పేరు స్టీఫెన్ అన్న. మా డాడీని కూడా అరెస్ట్ చేసిర్రు అన్న. కొంతమంది వచ్చి ఇజ్రాయెల్ వచ్చి మా అతను కొట్టి చిన్నపిల్లలని కూడా చూడకుండా బైకులు రోడ్డు మీద వేసి తాండా వరకు ట్రాఫిక్ చేసిరన్న. వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని తల మీద కట్టలు తీసుకొని మొత్తం గుడ్సలు దొబ్బేసారన్న. మాకు పట్టాలు ఇవ్వాలి, ఇంకా ఇక్కడనే జాగాలు ఇవ్వాలి, ఇక్కడనే రూమ్ కట్టేయాలి. కట్టేయకపోతే మేము ఇక్కడనే ఉంటామన్న. న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే ఉంటాం. ఎంతమంది దాకా వచ్చి ఆ రోజు 70 మంది వచ్చారు. 70 మంది వచ్చింటే దాంట్లో 5 మంది దొరికి రూమ్లు వేసినామన్న. రూమ్లు వేస్తే మేమే అన్న, మేము రూమ్లు వేస్తే మళ్ళంకా పోలీసులు వచ్చి పట్టుకపోయారన్న. మళ్ళంకా ఇది పోలీసులు పట్టుపోయినాక ఇది మాకు గుడ్సలు దొబ్బేసారన్న. మాకు ఇప్పుడు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కొట్టడానికి వచ్చిన పట్టుకున్న వాళ్ళని మీ నాన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరా? లేదన్న, మా డాడీని కూడా కొట్టిరన్న. ఆ రోజు మా 70 మంది వచ్చి అందరూ కట్టలు తీసుకొని రాడ్లు తీసుకొని ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తి గుడ్సల మీద వేస్తురన్న. చిన్నపిల్లలు పండుకున్నాకని ఒప్పనంటురన్న. మళ్ళంకా ఇది ఇక్కడ గుడ్సలు మాకు ఈడనే రూమ్ ఇవ్వాలన్నా ఇక్కడనే. అమ్మ వాళ్ళు చెప్తా అండి, గతంలో రేవంత్ రెడ్డి సార్ వచ్చిండటగా ఇక్కడికి. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇక్కడ మీకు హామీ ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను మీ అమ్మ వాళ్ళు చెప్తాను, నిజమేనా? కార్పొరేటర్ గంగాధారే మొత్తం చేసిందన్న. ఇక్కడ గుడ్సలు ఫస్ట్ ట్యాంకర్లు అవన్నీ ఇది ఇచ్చిరు, కానీ మనంకా ఇప్పుడు రూమ్ కట్టి మేము పెద్ద పెద్ద ఇక్కడనే 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నామన్న. మాకు ఇప్పుడు న్యాయం జరగాలన్న. న్యాయం జరిగే వరకు ఈయన టెంట్ కిందనే కూర్చుంటామన్న మేము జనాలంతా. ఇంకా పిలిపించి మా జనాల నుంచి పిలిపించి మొత్తం మా వాళ్ళతోని ఈయనే కూర్చోపెట్టుకుంటామన్న. న్యాయం జరిగే వరకు నేను వదలను. రేవంత్ రెడ్డి సార్కి ఏమైనా అడగదలుచుకున్నా? మరి మీకు ఇల్లు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి సార్కి. ఆయన ఇప్పుడు మాకు రూమ్లు ఇవ్వాలి, జాగాలు ఇవ్వాలి, రూములు కట్టిపియాలి. మాకు న్యాయం జరిగే వరకు నేను వదలను, అంతే అన్న. ఇంకా సంగారెడ్డి జైల్లోనే ఉన్నాడు. ఇంకా మా తాత మా డాడీ ఆడనే ఉన్నాడు. 70 మంది వచ్చిర్రు, కొట్టిర్రు. మేము కేసు పెడితే తీసుకుంటలేరు. వాళ్ళే ఏదేదో కేసు, కార్పొరేటర్ గంగాధర్ కేసు పెట్టిండు. ఇటు ఎవరి పేర్లు మొన్నేమో మా డాడీని మా తాతని తీసుకుపోయారు సాయంత్రం. నిన్నేమో 46 మంది మీద కేసు పెట్టిర్రు, లేడీస్ బాయ్స్. ఇంకా 2 పట్టుకపోనికి 3 లేడీస్ వచ్చారు. లేడీస్ 10 మంది ఏమో బాయ్స్ పోలీసులు వచ్చారు. మేము పంపినంటే కూడా తీసుకుపోయారు. ఇట్లనే బంగారం ఒక అక్కదు పెళ్లికని దానికని తీసుకుపోయి ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. ఇంకా తీసుకుపోయి సంగారెడ్డికి చెకప్లు అవన్నీ వేసి సంగారెడ్డి జైలు వేసారు. వదిలింటే కూడా వదులుతలేరు. ఇప్పుడు మా మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కొట్టిర్రు, మస్తు కొట్టిర్రు. అన్ని రాళ్ళు తీసుకొని ఎగ్గిర్రు, అన్ని వేసిర్రు. మాకు ఇప్పుడు సీఎం రావాలి, మాకు న్యాయం జరగాలి. ఈయన 60-60 గజాలు ఇచ్చినా కూడా చాలు. అంటే ఎప్పటి నుండి ఉంటున్నారా ఇక్కడ మీరు? 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మాట్లాడినా మీ నాన్నతోటి? మళ్ళీ జైల్లో పోయిన తర్వాత ఫోన్లు గుంజుకూరు, అసలు ఇస్తలేరు. ఫోన్ మాట్లాడదామంటే కూడా ఫోన్లు ఇస్తలేరు. ఇప్పుడు మీ నాన్న లేకుంటే మీరు ఒక్కరే ఉంటున్నారు ఇక్కడ? మా చెల్లెళ్ళు, మా డాడీ, మా మమ్మీ వాళ్ళందరూ ఇక్కడనే ఉంటున్నాం. టెంట్ కిందనే ఉంటున్నాం. ఇదండి పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాన్న దాదాపు 20 రోజుల నుండి జైల్లోనే ఉన్నాడట. సో కొట్టడానికి వచ్చిన వాళ్ళని పట్టుకుంటే వీళ్ళ మీద రివర్స్ కేసు పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు.